కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ నోరు లేనివాళ్ళు. రచయిత శ్రీ అరిగే రామారావు గారు. నోరు లేనివాళ్ళు కథ అరిగే రామారావు గారు దాదాపు 30 ఏళ్ల క్రితం 1993లో రాశారు. ఈ కథ రాయడం వెనుక కథ ఏమన్నా ఉందా అని చెప్పి గొల్లపూడి మారుతీరావు గారు ఒక ఇంటర్వ్యూలో రామారావు గారిని అడిగితే ఆయన చెప్పారు, ఈ కథ రాయడం వెనకాల కథ ఉన్నది. ఈ కథ రాసేపటికి నేను ఆర్టీసీలో పనిచేస్తున్నాను. ఒకరోజు మా స్టాఫ్ మెంబర్ ఒకళ్ళు ఏం చేశారంటే నా దగ్గరకు వచ్చి, సార్ ఈ బొమ్మ తీసుకుని 5 రూపాయలు ఇవ్వండి, మీరు కంట్రిబ్యూట్ చేసినట్టు అవుతుంది అని ఒక బొమ్మ ఇచ్చాట. ఆ బొమ్మ ఏంటంటే శ్రీరాముడి ఫోటో. ఆ రోజుల్లో అయోధ్య వివాదం జరుగుతోంది. ఆ బొమ్మ మీద ఏమి రాసిందంటే, మందిరం అక్కడే నిర్మిద్దాం, కరసేవకు కదలి రండి అని రాసిందిట. స్టాఫ్ మెంబర్ కదా అని 5 రూపాయలు ఇచ్చి ఆ ఫోటో తీసుకున్నాను. అతను వెళ్ళిపోయాడు. దాన్ని టేబుల్ మీద పెట్టుకున్నాను. అలా చూస్తూ ఉంటే నాకు ఈ కథకు ఐడియా వచ్చింది. ఎక్కడో మందిరం నిర్మిస్తామని వీళ్ళంతా డబ్బులు కలెక్ట్ చేసి వెళ్తున్నారు. మన ఊళ్ళలో ఉన్న రామ మందిరాల్ని కానీ, చాలా దీనావస్థలో జీర్ణావస్థలో ఉన్న గుళ్ళని గోపురాల్ని కానీ ఎవరూ పట్టించుకోవటం లేదు. అది చాలా ఊళ్ళలో ఉంది. ఆ రామ మందిరాల్లో అక్కడ పులిజోదం పేకాట్లు సాగుతూ ఉంటాయి. ఎప్పుడో ఏడాదికోసారి ఏ శ్రీరామనవమి ఉత్సవమో జాతర చేస్తారు. అంతకు మించి ఆ దేవాలయాలకి ఏ విధమైన ప్రాధాన్యత కానీ పునరుద్ధరణ కానీ జరగటం లేదు. ఇదంతా చూసేసరికి నాకు నోరు లేని వాళ్ళు కథ రాయడానికి ఒక ఐడియా తట్టింది అని గొల్లపూడి మారుతీరావు గారికి అరిగే రామారావు గారు చెప్పారు. నోరు లేని వాళ్ళు కథ. నవంబర్ మాసం పొలాల మించి చల్లగాలి వీస్తోంది. నలువైపుల నుంచి చీకట్లు కమ్ముకొస్తున్నాయి. రామదాసు ఊరి రచ్చబండకేసి బయలుదేరాడు. అడుగులు నీరసంగా మెల్లగా పడుతున్నాయి. పాత తెల్ల పంచ, భుజం మీద తెల్ల ఉత్తరీయం, పూర్తిగా తెల్లబడిపోయిన బవిరిగడ్డం, బక్కచిక్కిన శరీరం, ఎముకలు బయటపడ్డ బోర. పొలం నుంచి ఊళ్ళోకి తిరిగి వస్తున్న ముసలి తెల్ల ఆవులాగా ఉన్నాడు రామదాసు. రామదాసు వెళ్ళేసరికి రచ్చబండ మీద ఆ ఊరి పెద్దలు సభ తీర్చున్నారు. అందరికీ గౌరవంగా పేరు పేరున దండాలు పెట్టాడు. గొంతు సవరించుకుని మెల్లగా, అయ్యా, ధనుర్మాసం వస్తోంది. ఊరి పెద్దలు మీరంతా తలావుకు చెయ్యి వేసి మన ఊరి రామాలయాన్ని బాగు చేయిస్తే అని ఆగిపోయాడు. పెదకాపు, ఏందయ్యా పంతులు, ఈ రామదాస్ ఏంటంటాడు విసుగ్గా అన్నాడు. మాజీ కరణం అప్పన్న పంతులు ఎగతాళిగా, ఇప్పుడు కొత్తగానేదే ఉంది, ఎప్పుడు అనేదేగా. ఊళ్ళో వాళ్ళంతా చందాలేసుకుని పాడుబడ్డ ఆ రామాలయాన్ని బాగు చేయించి మళ్ళీ పూజలు పునస్కారాలు చేయిస్తే ఆ శ్రీరామచంద్రుడు సంతోషిస్తాడు, మనలందరినీ చల్లగా చూస్తాడు అన్నాడు. మాటల్లోని ఎగతాళిని కాకుండా ఎదుటి మనిషిలోని మంచితనాన్ని మాత్రమే చూడగలిగిన రామదాసు సంభ్రమంగా, చిత్తం శిథిలావస్థలో ఉన్న శ్రీరాముల వారి ఆలయాన్ని ఉద్ధరిస్తే మన ఊరికి రామాపురం అనే పేరున్నందుకు సార్థకమవుతుంది అన్నాడు. పెద్దిరెడ్డి మాత్రం, గుడి పేరున ఏదో పొలం ఉండాలి కదా పంతులు అన్నాడు. పంతులు నీళ్లు నవ్వుతూ, గుడి చుట్టూ ఉంది, ఆ గుడి పొలమేనండయ్యా అన్నాడు. మరింకే, ఆ పొలం మీద వచ్చే ఆదాయంతో పనేదో చేయించచ్చు కదా అన్నాడు మళ్ళీ. పంతులు పెద్ద చౌదరి వంక పెదకాపు వంక చూస్తూ గుటకలు మింగాడు. వాళ్ళిద్దరూ గిల్టీగా తలా ఒక దిక్కు చూశారు. నిజానికి ఆ గుడి పేరున కొంత పొలం ఉన్నది. రామదాస్ తాతగారి హయాంలో పక్క ఊరి జమీందారు గారు ఆ పొలాన్ని రాములవారి గుడికి పట్టా రాయించి ఇచ్చారు. గుడి పొలానికి 3 వైపులా ఆ 3 పొలాలు ఉన్నాయి. ఆ మధ్య వాళ్ల పొలాలకు కబంధహస్తాలు మొలుచుకొచ్చాయి. కాస్త గుడి పొలాన్ని కబళించేసి తమలో కలిపేసుకున్నాయి. ప్రస్తుతం ఆ గుడి చుట్టూ ఒక పెద్ద దడి మాత్రం మిగిలినది. ఆ దడి లోపలే రామదాసు పూరి గుడిసె ఉన్నది. ముందుగా పెద్ద కాపే కాసుకున్నాడు గంభీరంగా. ముందు మన ఊరికి ఒక గ్రంథాలయం కావాలి. మేమంతా దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు గుడికేం తొందర వచ్చింది, తర్వాత చూద్దాంలేవయ్యా రామదాస, బాగా సీకటాడిది, ఇక నువ్వు వెళ్ళిరా అన్నాడు. మిగతా వాళ్ళు అవునవును అని తాళం వేశారు.
రామదాస్కి మళ్ళీ ఆశాభంగమైంది. కాళ్ళు ఇడ్చుకుంటూ తిరుగుముఖం పట్టాడు. దారిలో యువజన కేంద్రం కనిపించింది. యువకులన్నా నడుం కడతారేమోన్న ఆశతో వాళ్ళ దగ్గరికెళ్ళి మొరబెట్టుకున్నాడు. వాళ్ళంతా వాళ్ళ అభిమాన సినిమా హీరో పుట్టినరోజుకి ఆ మండలం నుంచి సైకిళ్ల మీద హైదరాబాద్కి వెళ్ళాలని చర్చించుకుంటున్నారు. వాళ్ళెవరూ ఆయన మాట చెవిన వేసుకోలేదు. దాంతో ముఖం చిన్నబుచ్చుకుని వెనక్కి తిరిగాడు. వచ్చే ముందు రాములవారి గుళ్ళో తాను పెట్టిన సంధ్యాదీపం మిణుకుమంటోంది. రామయ్య, చూశావయ్యా ఈ ఊళ్ళో తంతు అని దీర్ఘంగా నిట్టూర్చాడు. తాను రావడం చూసి గుడిసెలోంచి తన కొడుకు బయటకొచ్చాడు. ఆ కొడుకు ఒక వెర్రిబాగులాడు. ఉండడానికి 16 ఏళ్ల వయస్సున్నది. నోరు వాయి లేదు. కుక్కి మంచంలో కూలబడ్డాడు. తన నిస్సహాయ స్థితికి తన మీద తనకే కోపం వస్తోంది. గతం గుర్తుకొస్తోంది. చుట్టుపక్క గ్రామాల్లో తమ తాత తండ్రులకి హరిదాసులుగా మంచి పేరుండేది. వాళ్ళు మనోహరమైన కంఠం ఎత్తి భజనలు చేసి భక్తి పాటలు పాడితే సంక్రాంతి దినాల్లో ప్రజలు సంతోషించి కొంత ధాన్యం ఇచ్చేవాళ్ళు. నడుము వంచి కష్టం చేస్తే ఈ గుడి మడిచక్క మిగతా ధాన్యం ఇచ్చేది. దాంతో సంవత్సరం పొడుగునా భుక్తికి లోటుండేది కాదు. ఇహ భక్తికి ఈ రాముడు ఉండనే ఉన్నాడు. ఎటొచ్చి తాను పెద్దయ్యాకే కష్టాలన్నీ వచ్చాయి. రాను రాను ప్రజల్లో భక్తిభావం సనగిలిపోయింది. పేరుగాని లాభంగానీ లేందే ఏ పని చెయ్యరు. ఆ రెంటి కోసం ఏ పనైనా చేస్తారు. ఊరి పెద్దల కుతంత్రాలకు గుడి మడిపోయి దడి మాత్రం మిగిలింది. నోరుండి తాను నోరులేక ఆ రామయ్య ఇదేం అన్యాయమని అడగలేకపోయారు. దానాదీనా తనకు భుక్తి గడవడం కష్టమైపోయింది. గుడిసెలో తన కన్న కొడుకు, గుడిలో తనని కన్న తండ్రి ఆ రామయ్య తండ్రి. ఇద్దరికిద్దరే. నోరు వాయి లేనివాళ్ళు. నోరు తెరిచి అడగలేరు. ఇద్దరినీ తానే కాసుకోవాలి. తనకా ఓపిక తగ్గిపోయింది. గుడి పాతబడిపోయింది. పూజలు పునస్కారాలు లేక రాముడు వేలాతెలాపోతున్నాడు. నైవేద్యాలు లేక ఇటు తాను అటు రాముడు శుష్కించిపోతున్నారు. ఆ రోజు ఊరంతా బహుసందడిగా ఉన్నది. పెద్ద పండగలాగా ఉంది. ఎక్కడ చూసినా రంగు కాగితాల తోరణాలు, కాషాయ జెండాలును. ఊళ్ళోని యువకులంతా పెద్ద ఊరేగింపుగా బయలుదేరారు. వాళ్ళకి తోడుగా ఊరి పెద్దలు మేళతాళాలతో తెరలేరు. ఆడవాళ్లు వాళ్ళందరికీ తిలకాలు దిద్దారు, హారతులు పట్టారు, మెళ్ళో దండలు వేశారు. దినపత్రికలకు పంపడానికి ఫోటోలు దిగారు. జేజే నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి. ఊరేగింపు ముందుకి నడుస్తోంది. చందా డబ్బాలు ముగిస్తూ కొందరు కుర్రాళ్ళు ముందు నడుస్తున్నారు. బియ్యం దుకాణానికి బయలుదేరిన రామదాసు ముందుకి పడదోసుకుంటూ వస్తున్న ఊరేగింపును చూసి రోడ్డు పక్కన నిలబడిపోయాడు. చందా డబ్బా కుర్రాడొకడు చెలో అయోధ్య అని అరుస్తూ రామదాసు దగ్గరికి వచ్చి చందా డబ్బాని ముఖం దగ్గర మోగించాడు. చిల్లర డబ్బులు వేయబోయిన రామదాసు చేతిలోంచి 5 రూపాయల కాగితాన్ని గుంజుకుని డబ్బాలో వేసుకున్నాడు. బదులుగా ఒక ఫోటోని ఆయన చేతిలో పెట్టాడు. దుమ్ము లేపుకుంటూ ఊరేగింపు తనని దాటుకుని వెళ్ళిపోయింది. చేతిలోని ఫోటో వంక చూశాడు. విల్లు ఎక్కి పెట్టిన శ్రీరాముడి బొమ్మ. ఆ బొమ్మ కింద మందిరమచ్చటే నిర్మిద్దాం, కరసేవకు కదలిరాండి అని రాసి ఉంది. ఆ బొమ్మ ఖరీదు 5 రూపాయలు. రామదాసు గుడిలోని రాముడి వైపు తిరిగి చిన్నగా నవ్వాడు. ఆయన కూడా లీలగా నవ్వినట్లుగా అనిపించింది రామదాస్కి. విన్నారు కదండి, నోరు లేనివాళ్ళు కథ. రచయిత శ్రీ అరిగే రామారావు. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.